నమస్తే. ఆ ఇద్దరికీ ఏమైంది? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా బాగా జరుగుతుంది. ఆ ఇద్దరు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరు స్మితా సబర్వాల్, ఇంకొకాయన జయేష్ రంజన్. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం ఇది తీసుకోవాలి. ఎందుకనంటే ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి ఎవరొచ్చినా సరే వారికి మర్యాద ఇవ్వాలి, వారిని గౌరవించాలి. అయితే ఈ ఇద్దరు అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయానికి వచ్చారు. ఆయా శాఖల అధికారులతో రివ్యూ జరుగుతుంది. అందరూ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఉన్నత అధికారులు కూడా వచ్చి ఆయన్ను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అది వృత్తిలో భాగం అది. ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా కావచ్చు. కానీ ఇక్కడ ప్రజల తరపున వారు ప్రజాప్రతినిధులైతే వీళ్ళు ప్రజా సేవకులు. అంటే ప్రజల తరపున పనిచేయాలి. ఆయా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్‌లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింద స్థాయి సిబ్బంది కావచ్చు. ప్రజల కోసమే వారు పనిచేస్తారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన వారు ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు ఒక రకమైనటువంటి చర్చకు వచ్చారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవకపోవటానికి కారణం ఏంటి? ఈ ఇద్దరు కూడా స్మితా సబర్వాల్ అయితే సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంటే కేసీఆర్ గారికి అత్యంత సమీపంగా పనిచేశారు. అలాగే ఆయన కీలకమైనటువంటి రోల్ ఇచ్చినటువంటి క్రమంలో ఆయనతో పాటు హెలికాప్టర్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించారు. అంతా స్వేచ్ఛ ఇచ్చారు ఈ అధికారికి. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ కలవకపోవడం, ఆవిడ మీద వచ్చినటువంటి విమర్శలు, అంటే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారు అని చెప్పి ఆవిడ ట్వీట్ చేయటం, అంటే కేంద్ర సర్వీసులు అనలేదు కానీ దాని భావం. ముఖ్యంగా దీనికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ గారు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇలాంటి వాళ్ళని కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళనివ్వకూడదు. ఎందుకనంటే చేసేదంతా చేసేసి మాకేం తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అని ఒక రిటైర్డ్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆయన ట్వీట్ చేశాడు. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ కాసేపటికే నేనేమి కేంద్ర సర్వీసులోకి వెళ్ళట్లేదు, నేను రాష్ట్రంలోనే పనిచేస్తాను అని చెప్పి మళ్ళీ ఆవిడ ట్వీట్ చేసింది స్మితా సబర్వాల్. సరే ఇదంతా పక్కన పెడితే జయేష్ రంజన్ గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి వ్యవహరించారు. చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారిని కానీ ఇతర మంత్రులను కానీ కలవలేదు. ఎందుకు? ఈ ఇద్దరు ఎందుకు ఇలా వ్యవహరించారు అనేదే చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరు కూడా ఒకరు కేసీఆర్కి, ఒకరు కేటీఆర్కి చాలా సమీపంగా పనిచేసినటువంటి వ్యక్తులు. ఇప్పుడు అదే కారణమా? అంటే అధికారులుగా ఉన్నటువంటి వారు పాలకులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు. కానీ వీరి ధర్మం ఏంటి? ఎవరొచ్చినా సరే పని చేయాల్సిందే. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలకు వీళ్ళే కారణమా? వీళ్ళ పాత్ర కూడా ఉందా? అందుకే సైలెంట్ అయ్యి తమ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి కలవకుండా ఉన్నారా? ఆవిడేమో కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నట్లు ఎందుకు వచ్చినాయి వార్తలు? ఆవిడ ఎందుకు ట్వీట్ చేయాలి? ఇట్లాంటివన్నీ ఒక చర్చ తెలంగాణలో బాగా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో కీలక మార్పులు చేసేందుకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమయ్యారు. దానికి సంబంధించి చకచక అడుగులు కూడా ముందుకు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ జరుగుతుంది. ముఖ్యంగా రెవెన్యూ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తాజాగా ధరణి పోర్టల్పై సమీక్ష జరిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని నిజాలు తెలుసుకుని అవాక్కయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వారు ఐఏఎస్ అంటే మాటలు కాదు, మరి అటువంటి వారు కూడా ఈ రకమైనటువంటి మొండితనంగా వ్యవహరించడం, నాకేంట్లే అన్న భావనలో ఉండటం, మరి కలవకపోవటానికి కారణం ఏంటో తెలియదు. కానీ చర్చ మాత్రం బాగా జరుగుతుంది. ఎందుకనంటే ఈ ఇద్దరు ఆ ఇద్దరికి అంటే కేసీఆర్, కేటీఆర్కి చాలా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి మొహమాటం అడ్డొచ్చింటుంది, అందుకే కలవలేకపోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. అలాగే ఆరోపణలు వస్తున్నాయి, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, వీరి బండారం ఎక్కడ బయటపడుతుందో అందుకే భయపడుతున్నారా? ఏదేమైనా అది తర్వాత విషయం. కానీ మర్యాదపూర్వకంగా కలవాలి కదండి. కలవాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు.
మరి ఇలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి చర్చ అయితే బాగా జరుగుతుంది. ప్రజల్లో జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అధికారుల్లో అయితే.